Hello dear ladies and gentlemen, Andarki Namaskaram. Welcome back to my YouTube channel AGC Vlogs. Bureau of Civil Aviation Security వీళ్ళ దగ్గర నుంచి ఒక రీసెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే ప్యాసింజర్స్ ఫ్లైట్ లో ట్రావెల్ చేయబోతున్నారో లేదా ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి పర్ పర్సన్ కి ఒక పీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగేజ్ ఆర్ క్యాబిన్ బ్యాగేజ్ మాత్రమే అలౌడ్. అది కూడా వెయిట్ రెస్ట్రిక్షన్ ఓన్లీ 7 kgs ఆఫ్ బ్యాగేజ్ మాత్రమే. ఇది యాక్చువల్లీ కొత్త అప్డేట్ అయితే ఏం కాదు. లాస్ట్ 10 years గా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నారు ఎయిర్లైన్ స్టాఫ్స్ కానీ అట్ ఎయిర్పోర్ట్స్ లో కానీ. బట్ స్టిల్ కొంతమంది ప్యాసింజర్స్ ఏంటంటే మల్టిపుల్ బ్యాగ్స్ అనేవి క్యారీ చేస్తూ ఉన్నారనమాట. హ్యాండ్ బ్యాగేజ్ తో పాటు ఒక ల్యాప్టాప్ బ్యాగేజ్, అడిషనల్ ల్యాప్టాప్ బ్యాగేజ్ క్యారీ చేయడం, వెయిట్ కూడా అరౌండ్ 10 kgs 11 kgs ఇలా క్యారీ చేస్తూ ఉంటారనమాట. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్యూ వెయిటింగ్ టైం అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. మోస్ట్లీ అందరూ ప్యాసింజర్స్ అక్కడే ఉంటారు కాబట్టి, అన్ని ఫ్లైట్స్ కి సంబంధించిన ప్యాసింజర్స్ అక్కడే ఉంటారు కాబట్టి కొంతమందికి బోర్డింగ్ కి లేట్ అయిపోతూ ఉండొచ్చు, కొంతమంది ఆల్రెడీ లేట్ గా వచ్చి రష్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ప్యాసింజర్స్ ఎవరైతే చిన్న చిన్న పిల్లలతో ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండదు. వీల్ చైర్స్ లో ఉన్న ప్యాసింజర్స్ కి కానీ, సీనియర్ సిటిజన్స్ ఎక్కువ దూరం నడవలేని వాళ్ళకి, ఇలాంటి ప్యాసింజర్స్ అందరికీ డిస్కంఫర్ట్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం బ్యాగేజెస్ ఎక్కువ అయిపోయే కొద్దీ అక్కడ లాంగ్ క్యూ వెయిటింగ్ టైమ్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. ప్యాసింజర్స్ అందరూ క్రౌడీగా ఉంటారు. అండ్ కొన్ని పీస్ ఆఫ్ బ్యాగేజెస్ క్లియర్ లేనప్పుడు వాళ్ళు మళ్ళీ ఫిజికల్ చెక్స్ ఓపెన్ చేసి చూపించాలన్నమాట. ప్యాసింజర్స్ ఓపెన్ చేసి చూపిస్తే ఈ సిఐఎస్ఎఫ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఎయిర్పోర్ట్స్ లో, వాళ్ళు ఫిజికల్ చెక్స్ కూడా చేస్తారనమాట బ్యాగేజెస్ క్లియర్ లేనప్పుడు. సో ఇక్కడ చాలా డిస్కంఫర్ట్ ఉంటుందన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని వాళ్ళు కంట్రోల్ చేయడానికి కోసం అని చెప్పి ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఓన్లీ 1 piece of baggage is allowed per person which is not more than 7 kgs అని చెప్పి అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే లెస్ బ్యాగేజ్ మోర్ కంఫర్ట్ అనమాట. అలానే మీ ఫ్లైట్ జర్నీ కూడా పీస్ఫుల్ గా హ్యాపీగా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఎట్ ది సేమ్ టైం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బాయ్.